అంటే వారి వారి నేషనల్ హెరాల్డ్కు సాయం చేసే తప్పు లేదు. అదే మాట చెప్పమానండి. వాళ్ళని ఎవరు వద్దన్నారు? మేము ఎంతెంత ఎవరెవరు ఎన్నెన్ని కోట్లు ఇచ్చిండ్రో, ఎవరెవరు ఎన్ని లక్షలు ఇచ్చినో చెప్పమానండి. దాంట్లో బయట పెడితే తప్పేముంది? వాళ్ళ పార్టీ ఒక దానికోసం ఫండ్ కలెక్షన్ చేసి ఇంకో దాంట్లో దాన్ని డైవర్ట్ చేసేందుకు కదా ప్రాబ్లం. ఇక్కడ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అనే కదా, ఇక్కడ అధికారంలో ఉన్నామనే కదా మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ చేశారనే కదా ప్రాబ్లం. ఇక్కడ ఇది మనీ లాండరింగ్ కేసులో కదా ఈ కేసు అయింది. అది నేను పెట్టింది కాదు, లేకుంటే ఇంకెవరో పెట్టింది కాదు కదా. ఇప్పుడు వాళ్ళ వెన్ను వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ అధికారంలోంచి తొలగించింది ఎందుకు? ప్రజలు వాళ్ళని గద్దె దించింది ఎందుకు? అవన్నీ వాళ్ళు చేసేందుకే గద్దె దించిండ్రు. ఇప్పుడు కొత్తగా వచ్చిన మళ్ళీ వాళ్ళని ఫాలో అవుతున్నారు వాళ్ళ ఫుడ్ స్టెప్స్లోనే. కాబట్టి వాళ్ళు ఒకరినొకరు రక్షించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకరికొరు కవచలాగా మారిపోయినారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కవచం, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ కవచం. కాబట్టి ఒకరు బయట పెట్టుకోవడం లేదు. ఇద్దరు కలిసి బీజేపీని మాట్లాడుతున్నారు, మధ్యలో డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చేసిన వాళ్ళు దోచుకున్న వాళ్ళు వాళ్ళు, దోచుకుంటున్న వాళ్ళు వీళ్ళు. గతంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ దోచుకున్నది 10 సంవత్సరాలు. ఇప్పుడు 15 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ దోచుకుంటా ఉంది. అధికారం మాకు ఇవ్వమనండి. వాళ్ళు ఎవరెవరు ఎంత దోచుకున్నారో మేము చెప్తాం కదా. కాంగ్రెస్ పార్టీ ఏమన్నది? మాకు అధికారం ఇవ్వండి, టీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతిని అంతా బయట పెడతాం, కక్కిస్తామన్నారు. మరి ఏది? ఎంత కక్కిచ్చిండ్రు? ఎక్కడ కక్కిచ్చిండ్రు? ఈరోజు అమాయకుల మీద పడిపోయి అక్కడ ఇక్కడ మధ్యలో పేదవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు తప్ప ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా లంకె బిందెలు ఉన్నాయని అనుకున్నాను ఆయన చెప్తున్నాడు. ఇక్కడ వస్తేనేమో ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అప్పులు చేసిపోయిన సంగతి ఈయనకు తెలియదా? అప్పులు ఉన్న సంగతి తెలియదా? అన్నాడు. హామీలు ఇచ్చేటోజు తెలియదా వీళ్ళకు? హామీలు ఇచ్చినాడు. వీడు అప్పులున్న 6 లక్షల కోట్ల అప్పు ఉంది, 7 లక్షల కోట్ల అప్పు ఉందని అందరం చెప్పిన వాళ్ళమే కదా. అది మేము అట్లాంటి హామీలు ఇవ్వలేదు కదా భారతీయ జనతా పార్టీ మా మేనిఫెస్టోలో. కాంగ్రెస్ పార్టీ కదా 6 గ్యారెంటీల పేరు మీద ఈరోజు లంకె బిందెలు ఉన్నాయనుకునే మాట మాట్లాడడానికి వాళ్ళకి కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా? ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వమంటే మీరు మాకు సహాయం చేయండి, రాష్ట్రం పరిస్థితి బాగాలేదని చెప్పడంలో సిగ్గు అనిపించడం లేదా? సీక్రెట్గా రాసిన లేఖ. మరి వాళ్ళు ఎవరు సీక్రెట్ వాళ్ళు బయట పెట్టాలి, ఎవరు లేఖ లీక్ చేసిండ్రో. సీక్రెట్గా రాసిన లేఖ బయటికి ఎట్లా వస్తుంది? కవిత గారు అమెరికా పోయినరు, అమెరికా పోయేటప్పుడు రాసిపోయింది. ఈరోజు దిగింది అనుకుంటా, నిన్ననా ఇవాళనో నైట్ దిగింది. అంటే లేఖ దిగింది, ఆమె దిగింది. విన్నారా? ఇప్పుడు దాంట్లో వాళ్ళే చెప్పాలి సమాధానం. ఆ లేఖ నిన్న దిగింది పేపర్లల్లా, మొన్న సోషల్ మీడియాలో మొన్న అంతరం నిన్న పేపర్లలో దిగింది లేఖ, రాత్రి కవిత దిగింది. అంటే మీరే చెప్పాలా ఎవరో దానికి కారణం? ఆ లేఖలు ఎవరు రాసుకున్నారు, ఎవరు లీక్ చేసిండ్రు? వాళ్ళ కుటుంబం లీక్ చేస్తేనే వాళ్ళు లీక్ చేయలేదు, వాళ్ళ కావాల సన్నిహితులను లీక్ చేసి ఉండాలా. వాళ్ళ బెనిఫిట్ వాళ్ళ యొక్క లబ్ధి కోరేటోళ్ళు, లేకుంటే ఆమెను లిఫ్ట్ చేయాలనుకునేటోళ్ళు ఎవరో దాని వెనక పాత్ర ఎవరి పాత్ర ఉందో ఆమెనే చెప్పాలా. లేఖ లీక్ అయిందంటే లేఖ ఎట్లా లీక్ అవుతుంది? వాళ్ళ తండ్రికి ఆమె రాసింది, అక్కడ తండ్రి అన్నా లీక్ చేయాలి, కవితనన్నా లీక్ చేయాలి. ఇక మధ్యలో ఎవరన్నా ఉంటే ఇంకా వాళ్ళ భావనన్నా లీక్ చేయాలి, వాళ్ళ అన్ననన్నా లీక్ చేయాలి. మంది ఎవరు లీక్ చేస్తారు చెప్పండి? అక్కడ వేరే వాళ్ళకి ఎక్కడ ఛాన్సు? అది ఆమెనే చెప్పాలి. దయ్యాలు ఎవరిని అంటుండో మనకెట్ట తెలుస్తుంది? దయ్యాలు ఎవరో వాళ్ళ ఇంట్లో పోయి మనం చూడం కదా. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు మనకేం తెలుస్తాయి? మేము బయట నుంచి చూస్తాము, ఇంట్లో పోయి మనం చూడం కదా. ఎట్టి పరిస్థితిలో తీసుకో. ఎవరు వచ్చినా అంటే దానికి కూడా కొన్ని ఉంటాయండి.
ఎవరు వచ్చినా అంటే వచ్చే వాళ్ళు కూడా ఎవరైనా ఒకసారి చూస్తాం కదా. ఇప్పుడు మనం మన ఇంట్లోకి వచ్చిన గెస్ట్లందరినీ ఆహ్వానిస్తాం, ఎవరిని రావాలో వాళ్ళని ఆహ్వానిస్తాం కదా, అన్వాంటెడ్ గెస్ట్ని ఆహ్వానించాం కదా. వాషింగ్ మిషన్ అన్ని వాషింగ్ మిషన్లు అన్నింటినీ కూడా వాష్ చేయవు, కొన్ని అయితే కొన్ని కావు.